హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 29. ఇప్పటి వరకు మన ఛానల్లో 28 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇండిఫాటిగబుల్, అంటే ఇన్క్యాపబుల్ ఆఫ్ ఫీలింగ్ టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్. అంటే అలసట అనేది లేకపోతే దాన్ని ఇండిఫేటగబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూస్తే సమ్ పీపుల్ అనేవాళ్ళు మౌంటైన్ అనేది క్లైమ్ చేస్తున్నారు. అయితే అందులో ఒక అతను అలసిపోయాడు, కానీ ఇద్దరు పర్సన్స్ మాత్రం అలసిపోకుండా పైకి వెళ్తున్నారు. ఈ విధంగా అలసట అనేది లేకపోతే, అలసట అనేది రాకపోతే దాన్ని ఇండిఫేటగబుల్ అని అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఇన్ఎఫెబుల్, అంటే దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. అంటే మాటలో తెలియజేయలేకపోతే దాన్ని ఇన్ఎఫెబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూస్తే సమ్ పీపుల్ బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. ఆ యొక్క ఎంజాయ్ని మనం మాటలో తెలియజేయలేము, నిర్వహించలేము. సో ఈ విధంగా జరిగితే దాన్ని ఇన్ఎఫెబుల్ అని అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ ఇన్ఫాలిబుల్, అంటే వన్ హూ కెనాట్ మేక్ మిస్టేక్స్. అంటే ఎవరైతే తప్పులు చేయరో ఆ పర్సన్స్ని ఇన్ఫాలిబుల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో చూస్తే ఒక పర్సను ఒక గోల్కి యారోలు అనేది ఇసురుతున్నాడు, కానీ అవన్నీ ఒకే దగ్గర గుచ్చుకుంటున్నాయి. అంటే తన గోల్ అనేది మిస్ అవ్వలేదు, అంటే తన తప్పు చేయలేదు. ఆ విధంగా జరిగితే దాన్ని ఇన్ఫాలిబుల్ అని అంటారు. ఫోర్త్ వన్ ఈజ్ ఇన్ఫాంటిసైడ్, అంటే మర్డర్ ఆఫ్ అన్ ఇన్ఫెంట్. అంటే చిన్నపిల్లల్ని ఎవరైతే చంపేస్తారో వారిని ఇన్ఫాంటిసైడ్ అని అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్సోమేనియా, అంటే ద కండిషన్ ఆఫ్ బీయింగ్ అనేబుల్ టు స్లీప్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే నిద్ర అనేది పట్టకపోతే, ఎక్కువసేపు నిద్ర అనేది లేకపోతే దాన్ని ఇన్సోమేనియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూస్తే ఒక పర్సన్ మిడ్ నైట్ అయినప్పటికీ పడుకోకుండా మేలుకొని ఉంటాడు, అంటే నిద్ర అనేది రావట్లేదు. ఈ విధంగా జరిగితే ఇన్సోమేనియా అంటారు. సో మనం నేర్చుకున్న సమ్మరీ చూస్తే ఫస్ట్ వన్ అనేది ఇండిఫేటగబుల్, అంటే ఎవరైతే అలసిపోకుండా ఉంటారో వారిని ఇండిఫేటగబుల్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఇన్ఎఫెబుల్, అంటే ఎవరైతే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరో దాన్ని ఇన్ఎఫెబుల్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ ఇన్ఫాలిబుల్, అంటే ఎవరైతే తప్పు చేయరో వారిని ఇన్ఫాలిబుల్ అని అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఇన్ఫాంటిసైడ్, అంటే చిన్నపిల్లల్ని ఎవరైతే చంపేస్తారో వారిని ఇన్ఫాంటిసైడ్ అని అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్సోమేనియా, అంటే ఎవరైతే చాలా టైం వరకు నిద్ర అనేది ఉండదు వారిని ఇన్సోమేనియా అంటారు. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్వి ప్రతిరోజు ఈ విధంగా మన ఛానల్లో ఫాలో అవుతూ డైలీ ఒక 5 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నేర్చుకోండి. వాటి మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.